ఇంచుమించు 2.5 అంగుళం పొడుగున్నటువంటి తంతి మేకుల్లాంటి ముళ్ళు. ఆ ముళ్ళు ఎవరికైనా తగిలిందంటే 3-4 గంటల వరకు అదో రకమైనటువంటి జ్వరం వస్తుంది. పాయిజన్, విషముతో కూడిన ముళ్ళది. నా ప్రియమైన సహోదరులారా, నీ కొరకు నా కొరకు ఆయన కళ్ళలో కూడా మేకులు గుచ్చబడ్డాయి, ముళ్ళు గుచ్చబడ్డాయి. ఆయన గాయపడిన హస్తాలతో నీ చేతిని పట్టుకొని నిన్ను లెమ్మని కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఇలా పడి ఉంటాం? హౌ లాంగ్? పాపపు ఊబిలో, అక్రమాలలో, అపవిత్రతలో, తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకొని, పెద్దలకు చెప్పుకోకుండా నీచత్వానికి తెగించి గుండె నిండా పాపం నింపుకొని ఎంతకాలం? నీ యొక్క ముగింపు ఏమిటి? ఎన్నిసార్లు చెప్పిన వినని కుమారుడు హఠాత్తుగా, వినని కుమార్తె హఠాత్తుగా శాపానికి గురైపోద్దు కదా. ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఆయన చేతిని చాచి నిన్ను లేవమంటున్నాడు. హిమము వలె నిన్ను కడుగుతాను, మచ్చ, డాగు, ముడత నీ హృదయంలో లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాను. ఏ అపవిత్రత నీలో దాచబడకుండా నేను కడిగి శుద్ధి చేస్తాను. ఆయన శరీరంలో సిలువలో వేలాడుతున్నప్పుడు ఇక రక్తం లేదు. మొదట్లో కొంచెం కారింది, తర్వాత నీళ్లు వస్తున్నాయి. ఒక్కొక్క బొట్టుగా నీళ్లు కారుతున్నాయి. అంటే ఆయన ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు. ఆయన శరీరంలో రక్తం జీవానికి సాదృశ్యం. రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. ఆఖరి శ్వాస వరకు నీ కొరకు విలపిస్తూనే తన ప్రాణమిస్తున్నాడు. ఇంకా పాపములోనే కొనసాగుతావా, లేక లేచి ఆయన కొరకు ప్రకాశిస్తావా? అందరూ తలల వంచండి, కళ్ళు మూయండి.